ఇట్లుందబ్బా. ఇంకో దిక్కు రామన్న దంచిన స్పీచ్ మీద ఆటికెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు అందుకున్నారు. చూడురి మరి ఎవలేమన్నారో. 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? 6 పథకాలని కళ్ళకు అవుపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? ధృతరాష్ట్రంలాగా కళ్ళు కట్టుకున్నావా? ఇందిరమ్మ ఇల్లు కనబడతలేవా? రేషన్ కార్డులు కనబడతలేవా? కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అది ఏంద్రా 15 నెలలు చేసినాం రావులగా. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పని చేస్తలేదు. పవర్ లేక బతకలేకపోతున్నారు. 18 months లోనే మారిపోయారు కొడుకులు. అమ్మో ఆగమైపోయినాం మనం. ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్ళు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా ముఖ్యమంత్రి నేను జీవితంలో కావురా. నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి బాసనలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి. శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. శిశుపాలుడు ఫామ్ హౌస్ లో వండుకోనుండు. శిశుపాలుడు 10 సంవత్సరాలల్లా అన్ని తుంగలోకి దక్కితేనే ఒంగోబెట్టి మడత పెట్టి ఫామ్ హౌస్ లో పెట్టిరు. మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. సిరిసిల్లాలనే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. ఇది గుర్తుంచుకో. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు, ఇంకెవరన్నా చీకటి మంత్రంగాలు చేయొచ్చు, కానీ మేము మాత్రం చేయం. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళీ తెస్తుంది. మరి ఆంధ్ర పీకెతందుకు పెట్టినారా పార్టీను? ఎందుకు పెట్టినవరా పార్టీ? మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చింది.